పేరెంట్ జనరేషన్ ఏంటంటే ఇన్ని టాబ్లెట్స్ తింటే బాగుండదు, తినొద్దు, మీరు ఈ టైంలో తింటే మీకు అసలే ప్రెగ్నెన్సీ రాదు అనేసి భయపెడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? టాబ్లెట్స్ అనేది రిక్వైర్మెంట్ ఎప్పుడంటేరా, అదే గనక నువ్వు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నీకు గనక ప్రెగ్నెన్సీలో ఫుడ్ నువ్వు బాగా తీసుకుంటున్నావు అనుకో, డైట్ చార్ట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తా, ఎగ్జాక్ట్గా ఫుడ్ తినాల్సినవన్నీ ఆకుకూరలు లాంటివి కానీ, ఎగ్ వైట్స్ కానీ, ప్రోటీన్ ఫుడ్ కరెక్ట్గా సరిపాలనలో ప్రతిదీ తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నీ టాబ్లెట్ రిక్వైర్మెంట్ ఇట్ సెల్ఫ్ తగ్గిపోతుంది. సో ఆ టాబ్లెట్స్ ఎంత చిన్నదానికి వస్తుందంటే, ఒక్క ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకుంటే 3rd నుంచి 5th మంత్ వరకు పెద్దగా ఇంకేం ఉపయోగం ఉండదు. వైటమిన్ డి ప్రతి ఒక్కళ్ళలో తక్కువ ఉంటుంది, కానీ మనం ఎంతమంది పొద్దున్నే వెళ్ళి ఎండలో ఒక అరగంట నుంచోగలుగుతున్నాం? అసలు టైం ఎక్కడ ఉంటుంది మేడం? నైట్ షిఫ్ట్లు అంటారు, మార్నింగ్ 12ంటికి లేస్తారు. సో అదే అంటున్నాను. సో ఆ లైఫ్ స్టైల్ నువ్వు మార్చుకొని ఒక్క అరగంట కనుక సూర్యుడిని అలా పలకరించారు అనుకోండి, నీ వైటమిన్ డి టాబ్లెట్ నీకు అవసరం లేదు. కానీ బికాజ్ నువ్వు అది చేయట్లేదు కాబట్టి నీ విటమిన్ డి టాబ్లెట్ పెట్టాల్సి వస్తుంది. నువ్వు ప్రతిరోజు కనుక ఏదన్నా పుల్లటిది అంటే ఒక ఆరెంజ్ జ్యూసో, నిమ్మరసమో ఇలాంటివి తాగారు, లేదు తినే సలాడ్స్లోనే కొంచెం లెమన్ యాడ్ చేసుకొని తీసుకుంటున్నారు, అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే నీ విటమిన్ సి పెరుగుతుంది, సో నీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కానీ ఇది మనం చెయ్యం కాబట్టి విటమిన్ సికి ఒక టాబ్లెట్. B12 వచ్చేది నీకు అంత ప్రోటీన్ ఫుడ్లో వస్తుంది, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో వస్తుంది. ప్రతిరోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్ తిన్నామనుకో, ఆకుకూరలు ప్రతిరోజు తింటే నీకు B12 టాబ్లెట్ అక్కర్లేదు. మరి అది తినకపోతే రోజు B12 టాబ్లెట్ వేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ కెన్ బి కాంపెన్సేటెడ్ విత్ ఫుడ్. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ ఉన్నాయి కదా, మేము టాబ్లెట్స్ వేసేసుకుంటాం, ఇంక ఈ ఫుడ్ తిననక్కర్లేదు అని అనుకుంటారు చాలామంది. సో అది నిజమేనా? అట్లా అట్లా బ్యాలెన్స్ అయిపోతుందా? టాబ్లెట్సే మొత్తం మనకి అంత కావాల్సినంత ఇమ్యూనిటీని ఇచ్చేస్తాయా? ఇస్తాయని మాత్రం నేను అననురా. ఎందుకంటే టాబ్లెట్స్ అనేవి అల్టిమేట్గా ఇట్స్ అలోపతిక్ మెడికేషన్. ఓకే, మెడిసిన్స్లో ఏ టాబ్లెట్ ఆఖరికి సింపుల్ మనం వేసుకునే జ్వరానికి పారాసెటమాల్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అసలు లేకుండా ఏ టాబ్లెట్ అనేది ఉండదు. కాకపోతే ఏంటంటే మనం వేసుకునే దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ వే చేసుకుంటాం. ఓకే, జ్వరం భరించడం బెటరా, ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకోవడం బెటరా అని. కానీ అలా నువ్వు ఫుడ్కి టాబ్లెట్కి కంపేర్ చేయకూడదు. సో ఆల్వేస్ ఫుడ్ ఇస్ బెటర్. వెన్ యూ ఈట్ గుడ్ ఫుడ్ యూ డోంట్ నీడ్ మెడికేషన్స్. లేదు నేను మెడిసిన్సే తింటాను అయినా కూడా నాకు అన్నీ బాగుండాలి అని అంటే మెడిసిన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తాయి. ఎంత? ఆల్మోస్ట్ అరౌండ్ నీ ప్రెగ్నెన్సీలో 60%. మరి మిగతా 40% అయితే ఫుడే కదా. సో నువ్వు హెల్దీగా తింటే టాబ్లెట్లే అక్కర్లేదంటే టాబ్లెట్లు ఏం టేస్ట్ ఉంటాయి? ఫుడ్డే టేస్టీగా ఉంటుంది.